ముందు ఇంకా పెద్ద జరిగినాయి. మర్డర్లు జరిగినాయి కదా క్రిమినల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు అప్పుడు. ఈవీఎంలే పగలగొట్టేసి నిన్న కూడా ఈవీఎంల మీదకి వెళ్ళారు. కానీ డాటా బేసిక్ గా అయితే నా దృష్టిలో ఆ 106 స్థానాల్లో కనీసం 30 చోట్ల రీపోలింగ్ పెట్టాలి. కాకపోతే రాజకీయ పార్టీలు అడగల ఇక్కడ, అది అసలు విషయం. రాజకీయ పార్టీలు అడిగితే దాని మీద ఎంక్వైరీస్ పెడతారు. రాజకీయ పార్టీలు అడగల అంటే ఈసీ చెప్పేసింది కదా ఎక్కడ డాటా అయితే మిస్ అవ్వలేదు. ముందు నువ్వు కంప్లైంట్ ఇచ్చాక అప్పుడు అంటే దీంట్లో ఒక కోణం ఉంటదండి. పోలింగ్ బూత్ బయట జరిగే గొడవల వలన పోలింగ్ ఆపరం. అంతే, అవును. పోలింగ్ బూత్ లోపల ఏదన్నా జరిగితే అయితే ఇప్పుడు జోగి రమేష్ దగ్గరది పోలింగ్ బూత్ లోపల కాకుండా పోలింగ్ బూత్ ఆవరణలో పోలింగ్ జరిగే ఆవరణ. అదేదైనా కంప్లైంట్ ఇస్తే అంటే దీన్ని ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలంటే అవతల పక్షము మా ఓటర్లు వస్తున్నారని తెలిసి వీళ్ళు అడ్డుకున్నారు, ఇట్లా గొడవలు సృష్టించి ఆపేశారు, తద్వారా ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేకపోయారు, మళ్ళీ నిర్వహించండి అని సదరు పార్టీ అడగాలి. అడిగితే అప్పుడు అక్కడున్న వీడియో ఫుటేజ్ అదంతా చూసి 2 కోణాల్లో ఆలోచిస్తారు. ఒకటి లోపల పోలింగ్ ఏం ప్రాబ్లం రాలేదు అనుకో కాబట్టి అవసరం లేదని చెప్పచ్చు రీపోలింగ్. లేదు బయట వచ్చే ఓటర్ కూడా ఆగిపోయాడు కాబట్టి అన్నటువంటి కోణంలో వాళ్ళకి మళ్ళీ అవకాశం. అది ఎక్కువ అంటే దాంట్లో ఏం లెక్కేస్తుంటే ఎన్నికల సంఘం పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ లెక్కేస్తాయి. 70-80% జరిగిపోయింది అనుకోండి, ఇంకా పెద్దగా దాంట్లో మార్పు ఏముండదు కదా. ఆ తర్వాత కూడా